ప్రకాశం జిల్లా దొనకొండ మండలం నరసింహనాయునిపాలెంలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో సండే స్కూల్ పిల్లల మెగా బైబిల్ పరీక్ష ఘనంగా నిర్వహించబడింది. ఈ క్విజ్ ద్వారా చిన్నపిల్లలు బైబిల్ పై దైవిక పరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమంలో 50 మంది పిల్లలు పాల్గొనగా మొదటి 5 స్థానాల్లో నిలిచిన 5 మంది విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి సిహెచ్ సోను, రెండవ బహుమతి సిహెచ్ నాగమల్లేశ్వరి, మూడవ బహుమతి గుడిమెట్ల కుమార రాజా, నాలుగవ బహుమతి సిహెచ్ లప్సిక, ఐదవ బహుమతి సిహెచ్ సృజన గోపాల్ గెలుపొందారు. విజేతలకు దొనకొండ నుండి హైదరాబాద్ లేదా విజయవాడ వరకు విమాన ప్రయాణం ఏర్పాటు చేయబడింది. భక్తులు మాట్లాడుతూ దసరా హాలిడేస్ లో పిల్లలు చెడు అలవాట్ల వైపు మళ్లకుండా ఈ బైబిల్ క్విజ్ చిన్న పిల్లలకు దైవిక జ్ఞానం పొందడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమాన్ని గుడిమెట్ల బాలయ్య ఆధ్వర్యంలో సంఘ కాపరి సర్ ఐజాక్ దయానా, ఎండి సుధాకర్, మల్లెల ఆనంద్, నూనె సుధీర్, ఆదిములు ప్రభుదాస, కొండ జాన్సన్ పాల్గొన్నారు. మేము నరసింహనాయునిపల్లి దొనకొండ మండలం నరసింహనాయునిపల్లి బ్యాప్టిస్ట్ చర్చి సండే ఫాస్టర్గా మరి మేము చెప్పబోయేది. ఈ దినము ఈ యొక్క దసరా హాలిడేస్లో సండే స్కూల్ పిల్లల యొక్క గొప్ప మరి ప్రోగ్రాం మా యొక్క చర్చి నందు జరిగినది. వారిలో సండే స్కూల్ పిల్లలు కంఠత వాక్యాలు 4 విభాగాలుగా విభజింపబడి వారికి కంఠత వాక్యాలను ఈరోజు బైబిల్ టెస్ట్ జరిగినది. వారిలో చక్కగా ఎంతో మరి మంచిగా నేర్చుకొని ఈ దినము వారి యొక్క టెస్ట్లో మరి ప్రథమ ఫలాలు అనగా విజేతలు వారు సాధించుకున్నారు. దీన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. చక్కగా వారు ఈ సెలవుల్లో మరి దేవుని యొక్క బైబిల్ చదవటంలో శ్రద్ధ వహించి గత కొన్ని దినాల నుంచి ఎంతో ప్రయాసపడి వాళ్ళు చక్కగా నేర్చుకొని ఈరోజు ఈ కార్యక్రమము ఎంతో ఘనముగా నిర్వహించబడినది. ప్రసంగి గ్రంథకర్త చెప్పినట్లుగా వారు మరి తన బాల్య దినమునందే తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మేము తీసుకొని ఉన్నాం. రెండవదిగా వాళ్ళు నలవలసిన త్రోవను వాడు వాడు పెద్దవాడైనను తొలగిపోడు అనేటువంటి ఈ 2 మాటలను నేను జ్ఞాపకం చేసుకొని ఈ సండే స్కూల్ మరి నిర్వహించినటువంటి బిడ్డలు ప్రశాంతమైతేనే వారు ఎంతో చక్కగా బిడ్డలను తీర్చిదిద్ది ఇంత గొప్పగా వారు మరి చక్కగా కంఠత వాక్యాలుగా వారు మరి నేర్చుకొని చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మా ప్రథమ బహుమతులు మరి స్పాన్సర్ బాలయ్య గారు, ప్రశాంతమ్మ గారు కుటుంబం వారి యొక్క కుమారుడు దేవా ఆశీర్వాదం వెళ్ళి వారి పేరు మీద మరి ఏర్పాటు చేయబడి 50,000 రూపాయలు దీంట్లో మరి వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగినది. వీరిలో మొదటిగా అందరూ మొదటి బహుమతులు సాధించుకున్నారు. మొదటిగా మరి సిహెచ్ సోను, రెండవదిగా మరి మొదటి బహుమతి సాధించినటువంటి సిహెచ్ నాగమల్లేశ్వరి, మూడవదిగా కుమార్ రాజా గుడిమెట్ల కుమార్ రాజా, గుడిమెట్ల నాగ సృజన, మరి సిహెచ్ రిత్సిక, వీరు 5 మరి ఈ యొక్క బహుమతులు సాధించుకున్నారు. కనుక దేవుడు వారిని వారి కుటుంబాన్ని తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించి రాబోయే దినాలలో ఈ బిడ్డలో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు దేవుని యందు భయము భక్తి కలిగి చక్కగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ప్రజెంటేషన్ చేసినటువంటి కుటుంబం ప్రత్యేకంగా బాలయ్య, ప్రశాంతమ్మ ఆ కుటుంబాన్ని మరి అభినందిస్తూ ఆశీర్వాద పెళ్లిని దీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు దేవునికి మహిమకరంగా ఘనంగా జరిగిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.